ప్రపంచంలో దాగి ఉన్న పెద్ద పెద్ద మిస్టరీల్లో కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఒక్కటి. ఎందుకంటే ఈ దేవాలయంలో నాగబంధంతో లాక్ చేసిన గది వల్లనే ఇది చాలా మందికి తెలుసు. అలాగే మీరు ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నించిన ప్రతిసారి ఎక్కువగా ఈ రహస్య గది గురించే ప్రస్తావన వస్తుంటుంది తప్ప ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి, ఈ దేవాలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు, ఆ ధనాన్ని అంత పకడ్బందీగా ఎందుకు దాచిపెట్టారు, ఈ దేవాలయం గోపురం చూశారా, ఇందులో ఆర్కిటెక్చర్లో గొప్పతనం దాగి ఉంది, అది ఏమిటి, ఇలా ఈ దేవాలయానికి సంబంధించిన వీలైనంత సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనగానే అందరికీ రహస్య గది మరియు ఈ దేవాలయంలో దాగి ఉన్న నిధి నిక్షేపాలే గుర్తొస్తాయి తప్ప ఈ ఆలయంలో శిల్ప కళాకారుల నైపుణ్యం గురించి ఎవరూ మాట్లాడుకోరు. అనంత పద్మనాభ స్వామి గోపురం చూడండి, ఎంతో విశాలంగా అందంగా 100 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గోపురాన్ని 1566లో నిర్మించారు. ఈ గోపురానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటారా? ఈక్వినాక్స్ తెలుసు కదా మీకు, అదే సూర్యకిరణాలు ఎగ్జాక్ట్గా భూమి మీద 12 గంటలు పడతాయి. అది కేవలం సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఇలా జరుగుతాయి, మార్చి 20 మరియు సెప్టెంబర్ 23న. దీన్నే మనం ఈక్వినాక్స్ అంటాం. ఈ ఈక్వినాక్స్ రోజుల్లో మాత్రమే సాయంకాలం సమయాన సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో 5 నుంచి 10 నిమిషాల పాటు సూర్యకిరణాలు ఆ గవాక్షాల నుంచి కిరణాలు పడుతూ సూర్యుడు అస్తమిస్తాడు. ఇది చూడ్డానికి ఎంతో ఆకర్షితంగా ఉన్నా అప్పటి శిల్ప కళాకారులు ఎటువంటి టెక్నాలజీ లేని సమయంలో ఖచ్చితంగా ఈ కిరణాలు ఈ గవాక్షాల మధ్యనే వెళ్ళే విధంగా ఎలా కట్టుంటారు? 5 నుంచి 10 నిమిషాలు అక్కడ కిరణాలు పడతాయి, అది సంవత్సరం 2 సార్లే. ఇంత తక్కువ సమయంలోనే ఆ పిక్చర్ని ఊహించుకుని అంత పర్ఫెక్ట్గా ఎలా కట్టగలిగారో వారి మేధోశక్తికి వదిలేయాలి. అలాగే మీరు గుడిలోకి వెళ్ళేటప్పుడు పద్మతీర్థం సరస్సు ఎదురుగా రాజ కుటుంబీకులు ఉండే కోటపై ఒక పురాతన క్లాక్ టవర్ ఉంటుంది. దీన్ని మెథన్ మనీ అంటారు. ఇది లండన్లోని బిగ్ బెన్ క్లాక్ టవర్ కంటే పురాతనమైనది. ఎందుకు దీన్ని నిర్మించారంటే 1790లో పద్మనాభ పిళ్ళై టిప్పు సుల్తాన్ను యుద్ధంలో ఓడించినందుకు గుర్తుగా 1840లో స్వాతి తిరునాల్ రామవర్మ కట్టించాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రతి గంటకు 2 మేక బొమ్మలు మధ్యలో ఉండే మనిషి బొమ్మకు గుద్దినప్పుడు నోరు తెరుస్తాడు. ఇది ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఇక ఈ దేవాలయంలో 365 స్తంభాలు ఉంటాయి. అది 365 రోజులకు అంటే ఒక సంవత్సరానికి ప్రతీక. ఇక గర్భగుడిలో ఉన్న అనంత పద్మనాభ స్వామి మూర్తిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు, దాదాపు 18 అడుగులు ఉంటుంది. ఇప్పుడు ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఎలా నిర్మించారంటే చాలా రేర్గా దొరికే శాలిగ్రామాలతో, అది నేపాల్లోని గండకీ నదీ తీరంలో నుంచి 12,008 శాలగ్రాములను తీసుకొచ్చి చేశారు. ఆదిశేషునిపై పవలిస్తున్నట్టు ఉన్న అనంత స్వామిని చూడాలి అంటే 3 ద్వారాల గుండా చూడాలి. మొదటి ద్వారంలో నుంచి చూస్తే తలభాగం, రెండో ద్వారం నుంచి చూస్తే నాభి భాగం, మూడో ద్వారం నుంచి చూస్తే పాదాలు కనిపిస్తాయి. ఈ అనంత పద్మనాభ స్వామి కుడి చేతిని శివలింగం మీద పెట్టినట్లు ఉంటుంది. అలాగే నాభి నుంచి వెలువడిన తామర పువ్వులో నుంచి బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. అలాగే శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి కొలువై ఉంటాడు. ఈ ఆలయం చెర మరియు ద్రావిడ శైలి ఆకారంలో కనిపిస్తుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అని ఎవరికి సరైన క్లారిటీ లేదు. ఈ ఆలయానికి సంబంధించిన కథల ఆధారంగా 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడికి బలరాముడు వచ్చి స్వామిని దర్శించినట్టు చెబుతుంటారు. ఇదే కాదు, ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. కలియుగం ప్రారంభమైన 950 సంవత్సరాల తరువాత జరిగిన కథ ఇది. దివాకర ముని అని విష్ణువుకి పరమ భక్తుడు. ఇతను ఎప్పుడు విష్ణు జపం జపిస్తూ విష్ణువును పూజిస్తూ విష్ణువు కోసమే తప్పించేవాడు. ఆ విధంగా దివాకర ముని విష్ణువును స్మరిస్తూ తపస్సు చేస్తూ ఉండగా అతని దగ్గరకు చిన్న పిల్లాడు ఆడుకుంటూ వస్తాడు. దివాకర ముని ఆ పిల్లాడిని చూసి, ఏమి ఈ పిల్లాడు ఇంత తేజస్సుతో ఉన్నాడు, ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు అని మురిసిపోయి దివాకర ముని ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి, నాతో పాటే ఉంటావా అని అడుగుతాడు. దానికి పిల్లాడు ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు విధిస్తాడు, నువ్వు ఎప్పుడైనా నాపై కోపం చేసుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని. దానికి దివాకరుడు సరే అంటాడు. అలా రోజు ఆ పిల్లాడు చేసే చిలిపి చేష్టలు అల్లరి పనులతో ఆడుకుంటుంటే చూసి సంబరపడిపోయేవాడు.
ఒకరోజు దివాకర ముని దీనంగా తపస్సు చేసుకుంటుండగా ఈ ముని పూజించే సాలగ్రామాన్ని ఆ పిల్లాడు తీసుకుని వెకిలి చేష్టలు చేయడంతో దివాకర ముని సహించలేక ఆ పిల్లాడిపై కోపగించుకుంటాడు. దీంతో ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్దిసేపటి తర్వాత దివాకర మునికి కోపం తగ్గాక ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ వెళ్తాడు. పిల్లాడు కనపడ్డు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో చిన్న పిల్లాడు పాపం అని ఆ ముని చింతిస్తూ ఉంటే ఆ పిల్లాడి గొంతుతో ఆకాశంలో నుంచి మునికి కొన్ని మాటలు వినిపిస్తాయి. నువ్వు మళ్ళీ నన్ను చూడాలి అనుకుంటే అనంత కాడుకు రా అని. ఆ పిలుపుని వినిపించగానే అప్పుడు తెలుస్తుంది ఆ మునికి తన భక్తిని మెచ్చి ఆ అనంత పద్మనాభ స్వామియే నా దగ్గరకు వచ్చాడు అని. స్వామిని గుర్తించలేకపోయినందుకు చాలా బాధపడతాడు. సరిగ్గా స్వామిని చూడాలి ఎలాగైనా అని బయలుదేరతాడు. స్వామి అయితే చెప్పాడు అనంత కాడుకు రా అని. కానీ ఎక్కడా ఈ మునికి తెలియదు. కానీ స్వామి మీద భక్తితో ప్రతి చోట వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెతుక్కుంటూ వెళ్ళి చివరికి అనంత కాడుకు చేరుకుంటాడు. అక్కడ ఆ చిన్న పిల్లాడు కనిపిస్తాడు. దీంతో దివాకర ముని సంతోషభరితుడై ఆ పిల్లాడి దగ్గరికి వెళ్తుండగా ఆ పిల్లాడు హఠాత్తుగా అక్కడే ఉన్న విప్ప చెట్టులోకి వెళ్ళి మాయమైపోగానే ఆ చెట్టు నేల కొరిగి స్వామివారి రూపంలో పెద్దగా మారిపోతాడు. శిరస్సు తిరువల్లం గ్రామం వద్ద, పాదాలు త్రిప్పాపూర్ వద్ద కనిపించేలా 5 కిలోమీటర్లు వ్యాపించగానే దివాకర ముని స్వామి నువ్వు చిన్న పిల్లవాడి రూపంలో ఉంటేనే నిన్ను విష్ణు రూపంలో చూడలేకపోయా, ఇంత పెద్దగా ఉంటే ఎలా స్వామి అని వేడుకోగా వెంటనే స్వామి చూడగలిగేంత పరిమాణంలోకి మారిపోతాడు. స్వామికి నైవేద్యం సమర్పించాలి అని అక్కడ ఏమీ దొరక్కపోవడంతో అక్కడే ఉన్న 2 మామిడి పళ్ళు తీసుకొని కొబ్బరికాయలు పెట్టి దేవునికి సమర్పిస్తాడు. తర్వాత జరిగిన కథ అందరికీ చెప్పడంతో అక్కడే స్థానిక రాజు అయిన చెరమన్ పెరుమాళ్ ఈ దేవాలయానికి పునాదులు వేశాడు. నెక్స్ట్ వచ్చిన వారు చిన్నగా గుడిని డెవలప్ చేస్తూ వెళ్ళారు. 1050లో స్థానిక పాలకులు ఆలయానికి ప్రాకారాలు కట్టించారు. 1335లో వీర మార్తాండవర్మ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకుని ఈ ఆలయ వ్యవహారాలన్నీ చూసుకున్నాడు. 1375లో ఇతను అల్పీసి ఉత్సవాన్ని ప్రారంభించాడు. ఇది 6 మాసాలకు ఒకసారి 10 రోజుల పాటు జరుగుతుంది. ఇది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. 1566లో 100 అడుగుల గోపురాన్ని నిర్మించారు. 1686లో ఈ ఆలయంలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఆలయం ఆల్మోస్ట్ ధ్వంసమైపోయింది. అప్పటి వరకు అనంత పద్మనాభ స్వామి విగ్రహం చెక్క రూపంలో ఉండేది. ఈ అగ్ని ప్రమాదం తర్వాత 1729లో ట్రావెన్కోర్ రాజు అయిన మార్తాండవర్మ ఆలయ నిర్మాణ బాధ్యతలు తీసుకొని డ్యామేజ్ అయిన దేవాలయాన్ని మళ్ళీ డెవలప్ చేస్తూ వచ్చాడు. 4000 మంది శిల్ప కళాకారులు 6000 మంది పనివాళ్లతో డ్యామేజ్ అయిన దేవాలయాన్ని మళ్ళీ డెవలప్ చేయించాడు. ఆలయ నిర్మాణాలు, ప్రాంగణాలు, ముఖద్వారాలు నిర్మిస్తూ వచ్చారు. 1738లో 18 అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని 12,008 సాలగ్రాములు తయారు చేయించాడు. ఇప్పటికీ ట్రావెన్కోర్ రాజులే ఈ ఆలయ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. అప్పట్లో దేవాలయాలపై ఎక్కువగా దాడులు జరుగుతూ ఉండడంతో డచ్ వారు, బ్రిటిష్ వారు, టిప్పు సుల్తాన్ ఎప్పుడైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేసి అప్పటి వరకు ఆలయంలో ఉన్న బంగారాన్ని 6 రహస్య గదులు చేయించి అందులో భద్రపరిచారు. అందులో ఒక గదిని అయితే సిద్ధుల్ని పిలిపించి నాగబంధం వేయించారు. అందుకే ఆ నిధి ఇప్పటికీ ఉంది, లేకుంటే ఎప్పుడో కొల్లగొట్టేసేవారు. 2009లో టిపి సుందర్ రాజన్ ఈ ఆలయ హక్కును స్టేట్ గవర్నమెంట్కు అప్పగించాలని, లేకుంటే రాజ కుటుంబీకులు నిధిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని కోర్టులో కేసు వేయగా కోర్టు ఆ నిధిని తీసి ఎంత ఉందో తెలియజేయాలని తీర్పు ఇచ్చింది. తర్వాత ఏం జరిగింది, ఏ పరిణామాలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఉపద్రవాలు ఉద్భవించాయి, ఆ గదుల్లో ఏమేం లభించాయి అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్. మీరు ఈ వీడియోకి రేటింగ్ కూడా ఇవ్వచ్చు. బాగా నచ్చినట్లయితే 5, బాగుంది అనిపిస్తే 4, పర్లేదు అనుకుంటే 3, బాగాలేదనుకుంటే 2, ది వరస్ట్ అనుకుంటే 1 ఇవ్వండి. మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.